మంత్లీ రిటర్న్స్ జనరేట్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ మనకి ఇండియాలో 6 to 7% రిటర్న్స్ ఉన్నాయి. సో మనము ట్యాక్సెస్ కూడా పే చేయాలి, ప్లస్ ఇన్ఫ్లేషన్ని కూడా ఇది బీట్ చేయలేదు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి రెంటల్ ఈల్డ్. ఇండియాలో రెంటల్ ఈల్డ్ వచ్చేసి 2.5 to 3.5% ఉంది. సో ఇది ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్. సో మనము ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేము, ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి, మనకు మధ్యలో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. టెనెంట్స్ ఒకవేళ దొరకకపోయినట్టయితే రెంట్స్ అనేవి కూడా వేస్ట్ అయిపోతాయి. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే మనకు మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ అనేది బెస్ట్ ప్రోడక్ట్. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. మనం రెగ్యులర్గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తూ ఒక కార్పస్ జనరేట్ చేసి మనము ఎస్డబ్ల్యూపీ అనేది ఆప్ చేసుకున్నట్టయితే మనకు రెగ్యులర్ బేసిస్లో మనకు రిటర్న్స్ కూడా వస్తాయి. దీన్ని మనము రిటైర్మెంట్ ప్లాన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనము రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ రిటైర్మెంట్ కార్పస్ జనరేట్ చేసి ఆ టైంలో మనం మంత్లీ బేసిస్లో రిటర్న్స్ జనరేట్ చేసుకోవచ్చు. మినిమం 10 years వెయిట్ చేసినట్టయితే మనకు కార్పస్ అనేది డబుల్ అయిపోతుంది. సో డబుల్ అయినప్పుడు మన రిటర్న్స్ కూడా డబుల్ అయిపోతాయి. సో మన తర్వాత మన చిల్డ్రన్ కూడా మనము దాన్ని ఒక ప్రాపర్టీలా కూడా మనము అందించవచ్చు. సో ఇదొక బెస్ట్ ప్లాన్ అండి. థ్యాంక్ యూ.